రిజర్వాయర్ కెపాసిటీ పెంచితే బాగుంటుందని కన్నయ్య నాయుడు గారు చెప్పారు. దేనికి కండలేరు రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలి. అక్కడ 2 to 3 TMC సో దాన్ని తిరుపతి డంప్ చేస్తే ఇప్పుడు ఏదైతే తిరుపతి తీసుకుంటున్నామో దాన్ని తిరుమలకి డంప్ చేసుకోవచ్చు. నీళ్లు అక్కడే కాదు, తిరుమలకి నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సోమశిల ఉంది, కందలేరు ఉంది, బాలాజీ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్ కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం. మల్లెమడుగు కూడా వస్తుంది. మల్లెమడుగు కూడా వస్తే ఇప్పుడు ఆయకట్టు తగ్గింది. ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతా ఉంటారు. చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం, కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, కొంతమంది మరిచిపోతా ఉంటాం. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలుంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేం సార్ ఈ పనులు. ఒక పక్క భక్తులు వస్తున్నారు, 600 ట్యాంకర్లు వస్తున్నాయి, ఇంపాసిబుల్ అంటే ఒక 3 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు. టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంటయా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా. ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి, లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది. అలాన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేశారు నీళ్లు లేక. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు. మీరు ఎన్ని గుర్తు